మీరంతా రావడం మాకెంతగానో సంతోషం. ముఖ్యంగా నెలటూరులోని జైశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ వారు 3వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఒక్క దినము లేఖనాల పరిశోధనలో మీ అందరితో కలిసి దేవుని వాక్యమును పరిశోధించుటకు వచ్చిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రానున్న దినాలలో ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు దేవునికి మహిమ తెచ్చేవి జరగాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు మెండుగా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు ప్రచురించిన పాఠాల్లో 2 పాఠాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. ఒక పాఠాన్ని డాక్టర్ రాజేంద్ర బాబు గారు ఆల్రెడీ మీకు చెప్పారు. మిగిలిన 2 పాఠాలని మనం ఆలోచించుకుందాం. భోజనానికి ముందు ఒక పాఠం, భోజనం తర్వాత ఒక పాఠం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాఠం పశ్చాత్తాపం పరలోక మార్గమా అని. పశ్చాత్తాపం పరలోకానికి మార్గమా? ప్రియులారా, మనమంతా కూడా పరలోకానికి ఎంతగానో అర్హతను సాధించడానికి ఎదురు చూస్తున్న వాళ్ళం మనమంతా. మన అంతిమ లక్ష్యం పరలోకాన్ని చేరుకోవటం. క్రైస్తవులుగా రక్షణ భాగ్యాన్ని మనం పొందటం ఆ లోకాన్ని చేరుకోవడానికి. అమ్మ, పిల్లలతో దయచేసి మాట్లాడించకండి ప్లీజ్. పిల్లలు డిస్టర్బెన్స్గా ఉండకూడదు. అవసరమైతే కిందన కూడా ఉంది కదా, కింద ఫ్లోర్, అక్కడ కూడా వెళ్ళండి. ప్రొజెక్టర్ ఉంది, దయచేసి పిల్లల్లో మాట్లాడించకండి. తల్లులైన వారికి చెప్తున్నాను, కంట్రోల్లో పెట్టండి. మధ్యలో అభ్యంతరంగా ఉంటుందంటే దయచేసి ఇప్పుడే కిందకి తీసుకువెళ్ళిపోండి ప్లీజ్. ఓకే, పరలోక రాజ్యానికి అర్హత సాధించటం. ఎన్నో అర్హతలు పరలోక రాజ్యానికి ఉన్నాయి. పరలోకం ఊరకనే వచ్చేది కాదు. పరలోకం సులువుగా సంపాదించేది కాదు. భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా స్వర్గస్థులయ్యారు అనే మాట రాస్తూ ఉంటారు. లేదా స్వర్గ ప్రాప్తి జరిగిందని, పరలోక పిలుపు వచ్చిందని సహజంగా వీళ్ళు మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం. నిజంగా భూమి మీద ప్రాణాలు విడిచిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారా? అందరూ పరలోకానికి అర్హత సంపాదించుకుంటున్నారా? అసలు పరలోకానికి వెళ్ళటం చిన్న విషయమా? బైబిల్ని అడుగుదాం, ప్రభు ఏం చెప్పారు. ఎందుకంటే ప్రభు పరలోకం నుంచి వచ్చారు. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు పరలోకానికి చేరుకోలేరు అనే మాట ఆయన అన్నారు. కాబట్టి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళేది ప్రభువారే. ఆ ప్రభువారు పరలోకానికి వెళ్ళటం కోసం ఏమంటున్నారో ఒక మాట మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ప్రియులారా. అమ్మా, ఎవరో ఒకరు చదవండి చాలు, మీరందరూ అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఏమంటున్నాడండి? కంగారు పడకండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మనల్ని ఏ ద్వారాన్ని వెళ్ళమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఏమండి? ఇరుకు ద్వారము అంటున్నాడు. చూడండి, ఇరుకు ద్వారమా? అంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకుగా ఉందా? చాలా ఇరుకుగా ఉంది. అదిగోండి, మళ్ళీ పిల్లల శబ్దాలు వినబడుతున్నాయి. నాకు అసలు పిల్లల శబ్దం డిస్టర్బెన్స్ ఉంటే అసలు నేను వాక్యం చెప్పను. నేను ఇన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు చేసింది మీకు ఆ 2 గంటలు 3 గంటల వాక్యం వినిపించినది. దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఏమంటున్నాడు చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, అది దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఎక్కువ మంది ఆ మార్గం గుండే పోతారట, విశాలమైన మార్గం. అయితే జీవమునకు పో మార్గమును ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే అంటున్నాడు. చూడండి, దాన్ని కనుగొనువారు కొందరు. అంటే
పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు ద్వారం అయితే ఆ ఇరుకు ద్వారమును కనుగొనేవారు ఎక్కువ మంది అన్నాడా, కొద్దిమంది అన్నాడా? కొందరే. అంటే రిజల్ట్ చెప్తున్నాడు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొద్దిమందే ఉంటారా? లోకసువార్త 13:23 అక్కడ ఒక శిష్యుడు మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. లోకసువార్త 13:23 ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఆయన అడుగగా యేసుప్రభు మరలా అదే సమాధానం చెప్తున్నారు. ఆయన ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు, కానీ అది వారి వలన కాదు. అంటే వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు కానీ వెళ్ళలేరు అని చెప్తున్నాడు. ఏమిటి, పరలోకానికి వెళ్ళలేకుండా మనల్ని అభ్యంతరపరిచేవి ఏమున్నాయి చూసారా? అంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో చాలా అభ్యంతరాలు, ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని దాటుకుంటూ మనిషి వెళ్ళలేకపోతున్నాడు. పరలోకాన్ని సాధించాలి అంటే చిన్న విషయం కాదు కదా. వీటన్నిటినీ దాటుకుని పరలోకానికి మనం వెళ్ళాలి. అది ఇరుకు ద్వారం, సంకుచితం. ఆ మార్గాన్ని కనుగొనే వాళ్ళు కొందరే. మరి ఆ కొందరులో మీరున్నారా? అదే కదా మనం ఆలోచించుకోవాలి. ఇంతకీ వెళ్ళేవాళ్ళు కొద్దిమంది అనే విషయం తెలిసినప్పుడు ఆ కొద్దిమందిలో మనం ఉన్నామా? ఆ కొద్దిమందిలో మనం ఉండాలి. లేకపోతే మన బ్రతుకు ఇక ఎందుకు చెప్పండి? యేసు ప్రభువును నమ్మి ప్రయోజనం ఏముంది? బాప్తీసం తీసుకునే ప్రయోజనం ఏముంది? సంఘానికి వెళ్ళి ప్రయోజనం ఏముంది చెప్పండి? పరలోకం దక్కనప్పుడు ఎంత ప్రయాసపడుతుంది దేనికి? పరలోకం కోసమే కదా. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎందుకంటే మీ పనులను మానుకున్నారు, దూరాల నుంచి ప్రయాణం చేశారు, కుటుంబాలతో కలిసి వచ్చారు. ఈరోజు పబ్లిక్ హాలిడే కూడా కాదు, సెలవు రోజు కాదు. అయినా మీరంతా ఎందుకు వచ్చారు? ఎవరి మీద ఆసక్తి మీకు? వాక్యం మీద. పరలోకానికి వెళ్ళాలనే ఆసక్తి, వాక్యాన్ని వినాలన్న ఆసక్తి. వెరీ గుడ్, మంచిది. మరి ఈ ఆసక్తి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుందా? ఆసక్తి ఉంటే కాదు. ఏమండి, వాక్యం వినడానికి వచ్చారు మీరంతా, వెరీ గుడ్. అయితే వాక్యము వినువారు పరలోకానికి వెళతారా? వాక్య ప్రకారం ప్రవర్తించువారు పరలోకానికి వెళతారా? వాక్య ప్రకారము ప్రవర్తించాలి. అంటే బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో దాని ప్రకారంగా మీలో, మనలో ఎవరు చేస్తున్నారో వారే పరలోకానికి అర్హత సాధిస్తారు. అంటే పరలోకానికి వెళ్ళటం కోసం మనం భూమి మీద సాధించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వాటిని మనం సాధించగలిగితేనే పరలోక రాజ్య ప్రవేశం జరుగుతుంది. అలా వెళ్ళడానికి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి. అవి సాధించకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం. మరి ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళడం కోసం ఏం చేయాలి? ప్రభువును నమ్మాము, ఆదివారం గుడికి వెళుతున్నాము, కానుకలు ఇస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఎన్నో ఆయన కోసం చేస్తున్నాం. కానీ కొన్ని అమూల్యమైనవి, ముఖ్యమైనవి, ప్రతి మనిషి పాటించాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అదేంటో మనం కొన్ని చూద్దాం. ఏమండి, బైబిల్లో ఒక మాట మనం పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన చూడండి. చూడండి, హమ్మింగ్ వస్తుంది చూడండి. 32వ కీర్తన మొదటి వచనం చూడండి ప్రియులారా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారం అంటే చేసిన తప్పులకు పరిహారం దొరకాలి. మనం చేసే నేరాలకు పరిహారం కావాలంట. మనమంతా నేరస్తులమేనా, పాపులమేనా అంటే అవును పాపులమనే చెప్పింది.
మనం అందరం ఏదో ఒక విషయంలో పాపులుగానే మారిపోతున్నాం. అందరూ ఒకే రకమైన తప్పు చేస్తున్నాం అని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పు చేయొచ్చు. ఏమండి, అబద్ధం ఆడడం ఒక పాపం, కోపపడడం ఒక పాపం, ఏమండి, ఎదుటి మనిషిని దండించడం ఒక పాపం, ఇలా చాలా ఉన్నాయి. చిన్నివి మొదలుకొని చివరికి నరహత్య వరకు ఇవన్నీ పాపాలే. మనిషి జీవితంలో ఎన్నో ఇటువంటివి మనం చేస్తున్నాం. అలా చేస్తూ పాపులుగా మారిపోయాం. అలాంటి పాపములన్నిటికీ పరిహారం కావాలి. అంటే ఆ పాపాలన్నిటినీ కూడా నివారించాలి. నివారించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. సిలువలో తన రక్తాన్ని కార్చారు. మనందరికీ కూడా పాపక్షమాపణ అనుగ్రహించారు. ఏమండి, క్షమ అనుగ్రహించాడు మనకి. అంటే ఆయన నిజంగా ప్రాణం పెట్టకపోతే మనకు క్షమ ఉండేది కాదు. క్షమ లేకపోతే మన పాపంలోనే ఉండేవాళ్ళం. పాపంలో మనం ఉంటే పరలోకానికి పోకుండా ఉండేవాళ్ళం. అంటే మొత్తానికి పరలోకానికి వెళ్లకుండా మనల్ని అభ్యంతరపరిచే మొట్టమొదటిది పాపమే, నేరం. మొత్తానికి ఆ భయంకరమైన ఊబి నుంచి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించారు. కాపాడబడ్డాం, వచ్చేసాం, మారు మనసు పొందాం. పొందిన తరువాత మనం పాపం చేస్తామా చెయ్యమా? రక్షణ పొందిన తరువాత మనం పాపులమా? పాపం చేస్తామా? ఆలోచించండి. చేస్తామా చెయ్యమా? చేస్తాం. రక్షణ పొందిన తర్వాత నేను పాపం చేయనండి అనడానికి లేరు. బాప్తీసం తీసుకోనక ముందు మనం నేరస్తులుగా ఉన్నాం, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నేరస్తులుగానే ఇంకా బ్రతుకుతున్నాం. కానీ మారాలి. కానీ ఒకవేళ పొరపాటున ఒకవేళ నేరం జరిగితే ఆ నేరానికి ప్రాయశ్చిత్తంగా యేసుప్రభు వారు ఉన్నారు. అయితే ప్రాయశ్చిత్తంగా యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి నేరాలు చేసుకుంటూ వెళ్ళిపోదామా? బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని ఉంటుంది. ఏమండి, అందులో దూది పెడతారు, గాజుగుడ్డు పెడతారు, ఆయింట్మెంట్ పెడతారు, ఐడిన్ పెడతారు. ఎందుకంటే సడన్గా ఒకవేళ ఎవరికైనా ప్రమాదం జరిగితే, కింద పడిపోయినా, బస్సులో గాయపడినా, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో ఉన్న వాటి ద్వారా అతనికి ప్రాథమిక చికిత్స చేస్తారు. ఏమండి, బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది దేనికి? అనుకోకుండా ప్రమాదం జరిగితే వాటిని గాయాలు కట్టడం కోసం. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది కాబట్టి బస్సు నుంచి దూకేద్దామా? దాన్ని ఏమంటారు? పిచ్చితనం అంటారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉపయోగించాలి. కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది కాబట్టి నేను దూకేస్తానండి, గంటల లారీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నిప్పంటిస్తానండి ఇంటికి అంటారా? కాదు కదా, అది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎంత నిజమో యేసు ప్రభువులోనికి వచ్చిన తరువాత కూడా సాధ్యమైనంత వరకు మనం నేరం చెయ్యకుండా మనలను మనం నివారించుకోవాలి. ఒకవేళ పొరపాటున చేసిస్తుంటాం, ఎలా? ఇలా ఆలోచిస్తుంటాం. ఎవరో మన దగ్గరికి వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి అంటాం. ఏం లేదా? ఏదో ఆలోచిస్తున్నావు, కానీ అతను చెప్పలేదు. నువ్వు ఏమీ లేదనని ఒక అబద్ధం చెప్పావు నువ్వు ఆయనకి. మరి అబద్ధం కూడా పాపమే. ఏమండి, రే ఆపరా, నీ చేతికి సెల్లెందుకురా? చూసారా? అంటే మనం తెలియకుండానే అలవాటులో పొరపాటు అబద్ధం, ఏం లేదు అంటాం. మరి ఇలాంటి పాపాలన్నిటిని కోప్పడిపోతుంటాం, ఎదుటి వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడుతుంటాం. ఇవన్నీ పాపాలే, నేరాలే. కావాలని చేద్దాం మాటిమాటికి వాటిని. అలా చేస్తే మనం నేరస్తులు అవుతాం. అలా నేరస్తులుగా ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి ప్రభువు ద్వారా మనకి ఇవ్వబడిన ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం, అదే అంటున్నాడు చూడండి 32:1 మనం చదువుకున్న మాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కనుక నేరాలు జరుగుతుంటాయి. జరిగిన నేరాలకు మనం ఏం చేయాలి? పరిహారం పొందాలి అంటున్నాడు చూడండి. ప్రాయశ్చిత్తం నొందాలి అంటున్నాడు చూడండి. ప్రాయశ్చిత్తం అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు మనకు సూచిస్తున్న సూచన ఏంటి? అతిక్రమములను దాచిపెట్టద్దు. తప్పు చేసి కూడా దేవుని దగ్గర నువ్వు ఎలా ఒప్పుకోవాలి? అవును తండ్రి, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని ప్రాయశ్చిత్తం. అంటే ఎప్పుడు దేవుడు నీకు క్షమ అనుగ్రహిస్తాడు అంటే నువ్వు దేవుని ఎదుట నీ తప్పులను నువ్వు అంగీకరించాలి. కానీ మనుష్యుల్లోని తత్వం ఏంటో తెలుసండి, తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు అని మొరాయించే రకం. నేను తప్పు చేయలేదు అని ఎదుటి మనిషిని దబాయించే మనస్తత్వం. దబాయిస్తాడు తిరిగి, నేనెక్కడ చేశాను, నాది తప్పు ఎందుకు అవుతుంది? కానీ దేవుడి దగ్గర ఇది పనిచేయదు. మీకు క్షమ రావాలి అంటే, మీ పాపాలు నివారణ కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటున్నాడు దేవుడు? అతిక్రమములను మీరు దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నీకు కనికరం అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు మనల్ని కనికరించాలి అంటే మనం ఏం చేయాలి? అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు. ఒకడేమో లోనుండి ప్రార్థన చేస్తున్నాడు, ఒకడేమో బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు. లోనున్నవాడు ప్రార్థన గొప్పగా చేస్తున్నాడు దేవునికి. ఏమని? నేను చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను ప్రభువా, నీకోసం నేను ఏ తప్పులు చేయటం లేదు ప్రభువా, నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నాను ప్రభువా. అదిగో బయట ఒకడు ఉన్నాడే, వాడు ఒక సొంకరి, వాడు చాలా పాపి, వాళ్ళాటోడు కూడా నేను కాను అంటున్నాడు. ఆ మాట చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 11వ వచనం నుంచి. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం నుంచి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, ఎవరో ఒకరు చదవండి. నేను చోరులను, అమ్మ మీరెవ్వరు చదవకండి, ఆపేయండి. నువ్వు చదువు నాన్న. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషులు పాపుల వలె, ఇదిగో బయట ఉన్నాడు ఈ సొంకర వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది మంచోడా? ఏం మాట్లాడుతున్నాడు చూసారా? నేను పాపుల వలె, వ్యభిచారుల వలె అలాంటి వాడిని కాను నేను అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వీడు వారమునకు 2 సార్లు భోజనం మానేస్తున్నాను నేను, నా సంపాదనలో 10% ఇస్తున్నాను నేను అని ప్రార్థన చేస్తున్నాడు. వాడు గొప్పతనం చూసి దేవుడి దగ్గర కూడా వీడు డప్పు కొట్టుకుంటున్నాడు. వీడు ఏమండి? ఇక రెండో వ్యక్తి ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయితే సొంకరి పాపి అసలు దూరంగా ఉన్నాడట. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం సరిపోక అయ్యో గుండెలు బాదుకుంటున్నాడటండి. దేవా, పాపినైనా నన్ను కరుణించు, నన్ను దయచేసి క్షమించు. ఇందుకే వీళ్ళిద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్టుగా యేసుప్రభు వారు చెప్తున్నారు? అతని కంటే ఇతడే మంచోడు, వాడు దొంగోడు, లోపల ఉన్నాడు దొంగోడు, గుడి లోపల ఉన్నాడు దొంగోడు, గుడి బయట ఉన్నాడు మంచోడు అన్నాడు. చూసారా? అంటే దేవుడు జడ్జిమెంట్. దేనికి బయట ఉన్న సొంకరిని దేవుడు అంగీకరించాడు, లోపల ఉన్న పరిచయం ఎందుకు తృణీకరించాడు? వాడి పాపాలను వాడు ఒప్పుకోలేదు, వాడు దాచుకుంటున్నాడు, వాడు తప్పును దేవుని ఎదుట ఒప్పుకోవటం లేదు. అలా ఒప్పుకుంటేనే కనికరం పొందుతాడు, ప్రాయశ్చిత్తం అడుగు దొరుకుతుంది. అంటే మీరు క్రైస్తవులుగా మారిన తరువాత మీరు చేసే పాపాలు దేవుని దగ్గర మీరు ఒప్పుకోగలుగుతున్నారా? ఒప్పుకోకపోతే అసలు మీకు ప్రాయశ్చిత్తమే లేదు. యేసుప్రభు మరి బాప్తిసం పొందాను కదండి, రక్తం నన్ను కడగదంటే కడగదు. ఎందుకంటే మీరు ఒప్పుకోవట్లేదు కదా దేవుని దగ్గర. ఎలా వెళ్తారు? మీరు ఒప్పుకోకపోతే మీ పాపాలు క్లీన్ అవ్వవు, మీరు పాపాలు క్లీన్ అవ్వకపోతే మీరు పరలోకానికి పోరు. అంటే మీ ప్రాయశ్చిత్తం, మీ పశ్చాత్తాపం, దేవుని దగ్గర మీ ఒప్పుకోవటం, ఇవి మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళతాయి. దేవుడి దగ్గర సిగ్గెందుకు? మన తప్పులు దేవుడికి తెలియవా?
మన మనస్సులో ఆలోచనల ద్వారా చేసే అనేక తప్పులు, బయటకు మనం అందరూ మంచోళ్ళమే, కొందరు కనబడేటట్టుగా తప్పులు చేస్తారు, కొందరు అందరూ మనసులో తప్పులు చేస్తారు. ఎందుకంటే బైబిల్ క్రియలతో చేసిన వాడిని తప్పనలేదు, మనసులో ఆలోచించేవాడిని తప్పంది. ఎలా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆ స్త్రీతో వ్యభిచారము చేసినవాడు అగును అనేసాడు యేసుప్రభు మాటలు ఇవన్నీ. అంటే మోహపు చూపు అంటే చూసావంతే, నువ్వు ఏమంటే అమ్మాయిని తాకలేదు, ఆమెను కలవలేదు, ఒంటరిగా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు, ఆమెతో సైనించలేదు, ఏమీ చేయలేదు. కానీ నువ్వు బుర్రలో నీకు వచ్చే చెడ్డ ఆలోచన వలన దేవుడు ఏమైనా డిసైడ్ చేశాడు, నువ్వు ఆల్రెడీ వ్యభిచారము చేసిన వాడవే. మనం ఎలాంటి వాళ్ళవి? తప్పు చేస్తూ ఎవరైనా పట్టబడితే వీళ్ళు వ్యభిచారులేటండి, చూడండి సిగ్గులేని మొహాలతో ఎలా వెళుతున్నారు అని పొరుగు వారందరి గురించి మాట్లాడే ఉత్తమోత్తములమైన మన మనస్సులో ఏం చేస్తున్నాం? మనం బయటికి కనబడం, ఎందుకంటే మనకు అవకాశం దొరక్క బయటికి వెళితే అవమానం అని తలంచి ఊర్లో పరుగు పోద్దని అనుకుని భయంతో బయటికి చేయటం లేదు. కానీ మన మనసులో ఈ చట్టం బయట తప్పు చేస్తే పట్టుకుంటుంది, తప్పు రెడ్ హ్యాండెడ్గా దొరికితే. కానీ దేవుని చట్టం నీ తలంపులో ఆలోచిస్తేనే పట్టేశాడు, రేయ్ నువ్వు నేరస్తుడివే అన్నాడు. కనుక మానవుల చట్టాల నుంచైనా మనం తప్పించుకోవచ్చేమో కానీ దేవుని చట్టములో నుంచి మనం తప్పించుకోలేము. ఎందుకంటే మన తలంపుల్లోని ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు, అన్నీ ఆయనకు అర్థమైపోతున్నాయి. కాబట్టి అక్కడ నువ్వు నేరస్తులుగా నిలబెడతాడు దేవుడు. కనుక నువ్వేం చేయాలి? దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, ఒప్పుకో. అందుకే అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే కనికరము రావాలి అంటే ఏం చేయాలో తెలుసా అండి? పశ్చాత్తాపడాలి. ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఒక రాజు ఎలా తగ్గించుకుంటున్నాడో చూడండి. అతడు రెహబాము తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతనిని బొత్తిగా నిర్మూలము చేయక యోదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. అంటే దేవుని కోపం మనుష్యుల మీద నుంచి తిప్పుకోవాలి అంటే ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకొనినందున, అంటే దేవుని దగ్గర పశ్చాత్తాపపడినందున, దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకొనినందున అంటున్నాడు. చూడండి, అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. దేవుని మనస్సు ఏంటి? దేవుడు మనస్సు ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపుకు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారిని కనికరము పుట్టును, వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగి ఆయన మీ యందు ప్రసన్నుడగును అంటున్నాడు. చూడండి, అంటే మీరు ఆయన వైపు తిరగాలి, అంటే పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. అడిగితే ఆయన కటాక్షిస్తాడు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన కరుణా కటాక్షములు కలిగిన వాడు. మీరు ఆయన వైపుకు తిరిగిన ఎడల ఆయన మీ ఎడన ప్రసన్నుడగును, అంటే మీకు మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమ లేకపోతే పరలోకం లేదు. ఎందుకంటే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతున్నారు. మరి మీకు క్షమ రావాలి అంటే యేసు చచ్చిపోయాడు కాబట్టి సరిపోద్దా? యేసు చనిపోయాడు, కానీ మరి మీ పశ్చాత్తాపం ఏది? తరువాత జరుగుతున్న నేరాలకి మీలో ఉన్న ఒప్పుకోలేది? దేవుడి దగ్గర ఏం ఒప్పుకుంటున్నారు? నాది తప్పు అయిపోయింది ప్రభు, నన్ను క్షమించు అని అంటున్నారా? ఇవేవీ చెయ్యకుండా ఏమండి
ఇవేవి చేయకుండా మనుషులు ఏం చేస్తారో తెలుసండి, అబ్బో దేవుని కోసం చాలా చేస్తున్నారండి. అంటే చేయాల్సింది చెయ్యకుండా దేవుని కోసం మీరు ఏది చేసినా అది ఒకవేళ దేవుడు స్వీకరిస్తాడని మీరు అనుకొని పొరపడుతున్నారేమో. లేదు, మీరు చేసినది నిష్ప్రయోజనం, అవసరమైనది మీరు చెయ్యకుండా దేవుని కోసం మీరు ఎన్ని చేసినా, అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని ప్రార్థనలో నన్ను పిలవటం ఎందుకు నన్ను పిలుస్తారు అంటే, నన్ను పిలవక ముందు మీరు ఏం చేయాలి అని ఆ మాట ఉద్దేశం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యాలి. మొదట లోకాసువార్త 6వ అధ్యాయం 46వ వచనం, లోకాసువార్త 6వ అధ్యాయం 46. ముందు నేను చెప్పే మాటల ప్రకారం మీరు చెయ్యండి. ఊరకనే ప్రార్థనల ద్వారా నన్ను విసిగించకండి. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చేయటం ముఖ్యమా? జాగ్రత్తగా వినండి, మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయటం ముఖ్యమా, ప్రార్థించటం ముఖ్యమా? ప్రభు అంటే ఆయన పిలటమే కదండి. దేవుని మాటలు చొప్పున చేయటం ముఖ్యమా, ప్రార్థించటం ముఖ్యమా? ప్రార్థించడం కన్నా ఆయన మాటల ప్రకారంగా చేయటం ముఖ్యం. మీరు చేయటం మానేసి పిలుస్తున్నారు అనుకోండి, ఆయన పట్టించుకోడు, వినడు, అసలు మీ మొర వినడు. ఎందుకంటే మీరు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయటం లేదు. ముందు దేవుడు ఏం చెప్పాడో అది మీరు చెయ్యాలి. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగాల్లో ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఏంటంటే, ఇద్దరు సహోదరుల మధ్య గొడవ వచ్చిందనుకోండి, ఇద్దరు సహోదరుల మధ్య సమస్య. ఆ సమస్య వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఇది యేసు ప్రభు నూతన నిబంధనలో చెబుతున్న సందర్భం, జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే చిన్న విషయాల్లో మీరు పరలోకాన్ని తప్పించుకొని పోతున్నారు. మేము చాలా చేసేస్తున్నామండి, మేము పరలోకం వెళ్ళిపోతామండి అనే ధీమాతో మీలో చాలామంది ఉన్నారు. కానీ చిన్న విషయంలోనే మీరు పరలోకం తప్పిపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఎలా అంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా, బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా అంటున్నాడు చూడండి. దేవునికి బలి తీసుకొచ్చారు. అర్పణ అనుకోండి, బలి అనుకోండి, అవునా? అర్పణ బలి అంటే దేవుని కోసం మీరు తెచ్చినవి. అది కానుక కావచ్చు, ఏమండి, లేదా మీరు దేవుని కోసం ఇవ్వాలనుకున్న భూములు కావచ్చు, లేదా మీరు దేవుని కోసం ఇవ్వాలనుకున్న ఇళ్ళు కావచ్చు, దశంభాగాలు కావచ్చు, ఏమండి, పళ్ళు కావచ్చు, పలహారాలు కావచ్చు. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి దశంభాగాల పేరట తెచ్చి, ఏమండి నా పంటలోని తొలి ధాన్యం, నా పంటలోని తొలి పంట అని దేవునికి కృతజ్ఞతతో ఇచ్చే అలవాటు మనుషులకు ఉంది. లేదా ఏమండి నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నా మొదటి జీతాన్ని దేవుడికి ఇస్తున్నానండి, ఇలాంటివన్నీ ఉంటాయి, మీరు చేస్తుంటారు. అంటే ఇది దేవునికి మీరు ఇచ్చే అర్పణ. ఇప్పుడైతే జంతు బలులు లేవులేండి, అప్పుడు ఇశ్రాయేలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ద్వారా ఇచ్చే బలి, ఇప్పుడు ఇచ్చే బలులు ఏంటి? మీ దేహం ద్వారా ఇచ్చే కష్టం, మీ దేహం ద్వారా ఇచ్చే సమయం, ఇవన్నీ దేవునికి మీరు ఇచ్చే బలులు. ఇది కొత్త నిబంధన కాలం కాబట్టి. నీవు దేవునికి ఒకవేళ ఇవ్వడానికి బలిపీఠం దగ్గరికి, ఏమండి, 1 కోటి రూపాయలు అందాం, ఇలా చెప్తే మీకు అర్థం అవుద్దని నేను చెప్తున్నాను. 1 కోటి రూపాయల సంచితో దేవుడి దగ్గరికి వచ్చారు కానుకేయడానికి. ఏమండి, బలిపీఠమునొద్ద ఆ 1 కోటి రూపాయలు ఇచ్చే ముందు, దేవుడికి కానుక రూపంలో ఇచ్చే ముందు, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా, అక్కడ బలిపీఠము ఎదుటనే నువ్వు తెచ్చిన అర్పణను అక్కడ విడిచిపెట్టి, మొదట నీ అర్పణ నాకు ఇవ్వడం కాదు, మొదట ఏదో తెలుసా, నువ్వు నీ సహోదరుని యొద్దకు వెళ్ళి అతనితో సమాధానపడి, మీరిద్దరూ కలిసిపోయిన తరువాత అటు తరువాత నువ్వు వచ్చి నీ అర్పణ నాకు ఇవ్వు.
అంటే ఇప్పుడు దేవుడు అర్పణ ఎప్పుడు తీసుకుంటానంటున్నాడు చెప్పండి? మీ సహోదరునితో విరోధం పెట్టుకొని అర్పణిస్తే తీసుకుంటాడా? అసలు నీ సహోదరునితో సమాధానపడి వస్తే మీ అర్పణ తీసుకుంటాడా? సమాధాన పడితేనే మీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. మీరిచ్చేది దేవుడు తీసుకోవాలి అంటే ముందు దేవుడు చెప్పింది మీరు చెయ్యాలి. ఏం చెప్పాడు ఎందుకైనా? మీరు ఏమైనా తీసుకురండి, 100 ఎకరాల భూమి తీసుకురండి, 1 కోటి రూపాయలు తీసుకురండి, ఇక ఏదైనా మీరు ఇవ్వండి. మీరు ఇచ్చే ముందు, మీరు నాకు ఇచ్చే ముందు అర్పణ మీరు ఏం చేయాలి? ఏం చేయమంటున్నాడు? సహోదరునితో సమాధాన పడుము. ఇందాక చదివిన మాట మరలా చెప్తానండి మీకు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని పిలవకండి. అంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో? ఏం చెప్తున్నాడు చూడండి. సహోదరునితో సమాధాన పడమంటున్నాడు. తర్వాత నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నా నాకు వచ్చి ఇవ్వు అంటున్నాడు. బాగా వినండి. అంటే దేవుడు తీసుకోవాలి అంటే ముందు ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నీ సహోదరునితో సమాధానంగా నువ్వు ఉండాలి. ఒకవేళ బలిపీఠం గుడికి వచ్చిన తర్వాత నీకు జ్ఞాపకం వచ్చింది అనుకో, ముందు నీ అర్పణకు ఒక దండం. దేవుడు ఏమన్నా తెలుసా? నాకొద్దు నీ అర్పణ, అక్కడ వదిలేయి. మొదట లేదు ప్రభా, నీకు ఇచ్చేసి ముందు వెళ్తాను ప్రభా, ముందు తీసుకోండి. నో నో నో, అసలు నేను ముట్టుకోను, దూరంగా పెట్టు, అక్కడ పెట్టు. కాదు ప్రభా, వచ్చాను కదా, ఆడు ఎక్కడో ఉన్నాడు, నేను వెళ్తాను, ముందు తీసుకో. వద్దు, నేను ముట్టుకోను అంటే ఇలా చెప్తే అర్థం అవుద్దని చెప్తున్నాను. ముట్టుకో నేను. మరి ఏంటి ప్రభా? ముందు వెళ్ళిపో, అక్కడ వదిలేదాన్ని. నేను అది తీసుకోవాలి అంటే నువ్వు వెళ్ళి సహోదరునితో సమాధానం పడు అని చెప్పాడు. అంటే సహోదరునితో సమాధానం లేకపోతే దేవుడు అర్పణను అంగీకరించడా? అంగీకరించడనే కదా. మరి ఇప్పుడు సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి చెప్పండి? మీరు సంఘంలో ఉన్న వాళ్ళందరితోనూ సమాధానంగా ఉన్నారా? గుడికి వచ్చి ముఖం తిప్పుకొని కూర్చున్న కొంతమంది ఉంటారండి. ఎందుకంటే పడరు పక్కన ఉన్నోళ్ళు. తెలుసా మీకు? ఇలాంటి క్యారెక్టర్ లేవనుకున్నారా? ఎందుకు లేవు? ప్రతి సంఘంలోని ఇదే. మరలా మనమంతా పాట పాడదాం అనేసరికి అబ్బో దేవుడు గొప్ప పాట పాడేస్తుంటారండి అందరూ. దేనికి నీ పాట? నీ జిహ్వ ఫలం ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి. పరిశుద్ధ అని ఎత్తుతో పాట అక్కడ. నువ్వు పరిశుద్ధుడు ఏంటి అసలు? నువ్వు పరిశుద్ధుడువా? నువ్వు అందరితో పాటు పరిశుద్ధ 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 ప్రభు అని పాట పాడుతున్నావు, కానీ నీ పక్కనున్న సహోదరుడితో నీకు పరిశుద్ధత ఉందా? లేదు. అప్పుడు దేవుడు నీ పాట చూసేవనుకోడు, రే ఎందుకురా నువ్వు పాడుతున్నావు, ఈ పాట నాకు వినిపించదు, నాకు నచ్చదు. అంటే నువ్వు ముందు పాట పాడాలి అంటే నీకు అర్హత ఏంటో తెలుసా? ముందు సహోదరుడితో సమాధానంగా ఉండు. ఎవరితో గొడవ నీకు? ఈరోజు సంఘాలలో చూడండి, ప్రతి సంఘంలోని సహోదరుల మధ్య గొడవలు, కలతలు, చివరికి ఏంటంటే కొట్లాడుకొని కోర్టులు కూడా వెళ్ళిపోయిన సంఘాలు ఉన్నాయండి. కోర్టుకి వెళ్ళిపోతే ఎందుకురా గొడవ వచ్చిందంటే ఆ చర్చిలో 2 గ్రూపులు ఉన్నాయి ఏమండి. ఒకటి 2, ఒకటి 3 అటు గ్రూప్ పేరు. మీకు కూడా అర్థమైపోయింది పరమార్థం. అంటే 2 అంటే వీళ్ళంతా మాల జాతి, 3 అంటే మాదిగా, వీళ్ళంతా ఒక జాతి, కులం. దిక్కుమాల దౌర్భాగ్యపు కులాలు, మనిషి పెట్టినవి, తమకు ఆపాదించుకొని క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము, మందంతా ఒకే కుటుంబము అన్న జ్ఞానం లోపించిన వీళ్ళు క్రైస్తవులు. ఏమంటే మీలో కూడా చాలామందికి కుల జబ్బు ఉంటుంది, అవునా? పెళ్ళికి సంబంధం చూడమని అనుకోండి, పాస్టర్ గారి దగ్గరికి, ఏమంటే పాస్టర్ గారు మా అమ్మాయికి మంచి సంబంధం ఉంటుంది చూడండి. మన కులపోడు అయి ఉండదు సోమా. నీ కులమా? ఏంటి నీ కులం? నిన్ను కన్నాడే మీ నాన్న. ఎవరు? శరీర సంబంధమైన తండ్రి కాదు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్లో చెప్పింది. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆ నాన్న ఆయన 2, 3? అదే యెహోవా అని పిలుస్తున్నాం కదండి. కొంపతీసి యెహోవా అన్నాడు కాబట్టి 3 అండి అని అనకండి. ఇలాంటి దిక్కుమాల లెక్కలు చెప్పుకొని కులాల పేరట విడిపోయి దేవుడికి అయిష్టులుగా బ్రతుకుతున్నారు ఈరోజు సంఘాలు ప్రపంచంలో. అందుకే పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొద్దిమంది అన్నారు. చూసారు ఎంత కష్టమో? ఇలాంటివన్నీ జబ్బులు మనలో పెట్టుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను మనం చెప్పుకుంటున్నాం అంతే. చచ్చాక ఎవ్వరం పోం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీరు చేయటం లేదు.
మీ గుడిలో గొడవలేంటి, అల్లర్లేంటి? కోర్టుకి వెళ్ళి కోర్టు అప్పుడు డెసిషన్ ఇచ్చిందండి, పగలంతా కూడా ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు 2 వాళ్ళు ఆరాధించుకోవాలి, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 వాళ్ళు ఆరాధించుకోవాలి. ఉదయం అంతా 2 వాళ్ళు వస్తారు, ఆరాధన చేసుకుంటారు, భజన చేస్తారు, వెళ్ళిపోతారు తాళాలు వేసుకొని. సాయంత్రం 3 వాళ్ళు వస్తారు. ఏమండి, ఇంతకీ వాళ్ళు వీళ్ళకి మధ్యన సఖ్యత లేకుండా వీళ్ళంతా క్రైస్తవులేనా? క్రైస్తవులే. అసలు క్రీస్తును నమ్మిన తర్వాత ఎవడరా చెప్పాడు ఇవన్నీ మీకు ఉన్నాయని? నిన్ను కడిగిందే రక్తం, యేసు రక్తం. ఏముంది దాని కులం? పవిత్రమైన రక్తము చేత పరిశుద్ధపరచబడిన జనం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు అని మిమ్మల్ని అంటుంటే, చిచి చిచి మేము సొత్తు కాదు, ప్రజలం కాదు, యాజకులం కాదు, రాజులం కాదు, మేము చెప్పరాసి వాళ్ళు అంటున్నారు. వీళ్ళు మేము పనికిరాని వాళ్ళు అంటున్నారు, మేము తక్కువ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అంటున్నారు. వద్దర్రా, అలాగ అనుకోకండి. మిమ్మల్ని దేవుడు రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, తన కుమారుడు రక్తం చేత మిమ్మల్ని పవిత్రపరిస్తే మీకేంటి ఈ జబ్బు? ఏమంటే నిజంగా చెప్పండి, మన ఇండియా దేశంలో జబ్బు లేదా క్రైస్తవుల్లో? కొన్ని సంఘాలకి అయితే అండి, ఏమంటే చూడండి, మా సంఘానికి ఇది మాదిగ సంఘం అనుకోండి, మాదిగ పాస్టర్ రావాలట, ఇంకెవడు రెండోడు రాకూడదు. మళ్ళా ఏ కమ్మ సంఘాలు ఉన్నాయట, ఆ కమ్మ సంఘానికి మళ్ళా కమ్మ పాస్టర్ రావాలట, తక్కువ కొలవడు రాకూడదట. ఆహా, క్రైస్తవ్యం ఎంత గొప్పగా ఎదిగిపోయిందండి. ఇది క్రైస్తవ్యమా? ఇది దేవుడు మెచ్చుకున్నదగే క్రైస్తవ్యమా? మీరంతా నా పిల్లలు, నా సొత్తు అని దేవుడు అంటున్నప్పుడు, మనమంతా సాక్షాత్తు దేవుని వంశం, సంతానం అని మనం అనుకుంటున్నప్పుడు, ఈ కులాల పేరట మనం విడిపోవడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అందుకే ద్వేషం పడదండి. ఒకరంటే ఒకరికి పడదు, డినామినేషన్లు అంటే పడదు, కులాలంటే పడదు. ఇలా మనుష్యుల మధ్య వైషమ్యాలతో, విరోధాలతో, భేదాలతో బ్రతుకుతున్న మనకు పరలోకం వస్తుంది అనుకుంటున్నారు మీరు? మేము ఎంతెంతో చేస్తామండి దేవుడికి, ఎందుకు, ఏం లాభం? నువ్వు సహోదరుడితో సమాధాన పడకుండా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఎన్ని చెయ్యవు, నీకు పరలోకం లేదు. ఆయన ప్రభువుని నమ్మిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి అసలు మీకు? గలతీ పత్రిక 3:27 బైబిల్ ఏమంటుంది చూడండి. గలతీ పత్రిక 3:27 ఈరోజు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వాళ్ళందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తునే ధరించేసుకున్నారట. అబ్బా, క్రీస్తు ధరించుకున్నారా? ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, అసలు పురుషుడు స్త్రీ అనే లేదట. యేసుక్రీస్తునందు మీరంతా ఏకముగా ఒక్కటిగా ఉన్నారంటే, మేము ఒకటి కాదండి, మాది 2 అండి, మాది 3 అండి, మాది ఇంకొకటండి. క్రైస్తవులు ఈరోజు ఇలా చెప్పుకుంటున్నారంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళరండి. దేవుని మాటను పెడచెవిని పెడుతున్న ఈరోజు క్రైస్తవ్యం పరలోకానికి పోదు. పాపులు వీళ్ళంతా. క్రీస్తు రక్తం వల్ల పవిత్రపరచబడిన వాళ్ళుగా చెప్పుకొని అపవిత్రులుగా మారిపోయిన వాళ్ళు వీళ్ళంతా. చుట్టూ ఉన్న వాళ్ళని అపవిత్రులుగా చేస్తున్నారు మళ్ళీ వీళ్ళంతా. ఒరే, మనమంతా ఒకట్రా, మనమంతా వేరురా. ఇప్పుడు చెప్పండి, ఇలా వేరుపడిపోయిన వాళ్ళందరూ ఉదయం ఆరాధన చేసేవాళ్ళు, సాయంత్రం ఆరాధన చేసేవాళ్ళు, ఎవరి దగ్గర వాళ్ళు ఆరాధన చేసి దేవుడికి దశంభాగాలు, పంటలు, భూములు దేవుడికి ఇచ్చేస్తుంటే దేవుడు సొల్లు ఖర్చుకుని తీసుకుంటున్నాను అనుకున్నారు. ఇచ్చే అని. నీ ధనం ఆయనకెందుకు? నీ బంగారం ఆయనకెందుకు? నీ భూములు ఆయనకెందుకు? ఇవన్నీ ఎవరు చేశారు? మాట వలన చేశాడు. అది కలుగుగాక అన్నాడు అంతే. బంగారు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడలు కుప్పలు వచ్చేసి అవెందుకు ఆయనకి? దేవుడికి అవెందుకండి? మీ నగలు కావాలా దేవుడికి? మీ బంగారాలు కావాలా దేవుడికి? మీ భూములు కావాలా దేవుడికి? అసలు ఈ భూమే పట్టదా అయింది. నువ్వు ఇచ్చేస్తావు 100 గజాల భూమి.
ఆకాశ మహాకాశాలు పట్టజాలంత గొప్ప శక్తి అయినా అంత గొప్ప దేవుడికి నువ్వు తెచ్చిందే ఏమీ కాదు, పనికిరానిది, ఎన్నిక లేనిది. అది కాదు ఆయన కావలసింది. కుటుంబంగా ముందు మీరంతా ఒక్కటిగా ఉండటం నాకు కావాలి. క్రైస్తవులుగా మీరంతా ఒక్కటిగా ఉండటం నాకు కావాలి. ఏమండి, తప్పు తెలిసిన తర్వాత ఎంతమంది పశ్చాత్తాపడతారు చెప్పండి. ఇప్పుడు అదే పాఠం. ఇప్పుడు తప్పని తెలిసింది, మీరు అలా చెప్పుకోకూడదని తెలిసింది, పక్కనున్న సహోదరుడితో గొడవ పెట్టుకోకూడదని తెలిసింది. ఏమండి, గొడవ ఉంటున్నా గొడవతో నువ్వు సమాధాన పడకుండా నేను ప్రసంగం చేస్తున్నాను, ఏమండి నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను త్యాగాలు చేస్తున్నాను, లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను. ఎవరికి కావాలి ఇవన్నీ? ఎవరికి కావాలి ఇవన్నీ? అక్కర్లేదు, దేవుడికి అక్కర్లేదు. కనుక ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చాలి అంటే, పరలోకాన్ని మీకు ఇవ్వాలి అంటే, సంఘానికి వచ్చే మీలో కావలసింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. మేము తప్పు చేశామయ్యా, మేము తప్పు చేశాం అని మీ తప్పులు మీరు తెలుసుకొని సరిదిద్దుకుంటే అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వీకరిస్తారు. సరే రండి రండి, ఓకే, ఒప్పుకున్నారుగా. యేసుప్రభు చెప్పాడు ముందే పేతురు గారితో, ఇగో కోడి కుయ్యకు మునుపు నువ్వు 3 సార్లు బొంకుతావయ్యా. ఊరుకో ప్రభా, నేనే దొరికాను నీకు చనువుగా. చూడు, వీళ్ళందరూ వదిలేసిన ప్రాణం పోయినంత నేను మాత్రం నేను వదలను అన్నాడు. సరేలే, ఏదో గొప్ప చెప్పుకుంటున్నాడు అనుకున్నాడు. ఏమండి, ఈలోపు అరెస్ట్ చేశారు, లోపలికి తీసుకెళ్ళి పాపం ప్రభు వారిని చిత కొడుతున్నారు. చూసి భయపడిపోతున్నాడు. ఈలోపు 3 అడిగారు, నువ్వు ప్రభుతో కూడా ఉన్నవాడవే కదా అంటే, అబ్బే ఆకాశం తోడు భూమి తోడు, చిన్న పిల్ల దగ్గర కూడా భయపడిపోతున్నాడు. ఆడపిల్ల, ఏమండి ఆడపిల్ల ఏం చేస్తుందండి? అబ్బే నాకు తెలియదమ్మా, నాకు తెలియదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి తప్పు చేసిన వాడే ఎప్పుడైతే కోడి కూసిందో ఏం జరిగింది? తప్పు చేశాడన్న విషయం అర్థమైంది ఆయనకి. అర్థమై ఏం చేశాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం. అందుకతడు ఆ మనుష్యుని ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసింది. అప్పుడు కోడి కూసిన తర్వాత ఏం చేశాడు ఆయన? తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడండి. ఆయన వెళ్ళి ఏడ్చాడు, తప్పు అయిపోయింది, నన్ను మన్నించు. సంతాపపడి వెలుపలికి పోయి ఏడ్చెను. అంటే దేవుడికి ఏం కావాలి? సరేలే, తప్పు చేసావులే, తెలియదన్నావులే. కానీ ఇప్పుడు ఏం చేశాడు? తప్పు అయిపోయింది ప్రభువా, నిజంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే పశ్చాత్తాపం వలన ఏమొచ్చింది? మరలా దేవుడు ఏమన్నాడు? సరేలే, తప్పు ఒప్పుకున్నాగా. ఏమంటే ఎప్పుడైనా మన శత్రువు అయినా మన దగ్గరకు వచ్చి తప్పు అయిపోయింది అన్నారనుకోండి, మన మనసు కరుగుతుందండి. ముందు కాస్త బెట్టి చేస్తాం మనం, ముందు కాస్త పొగరగానే ఉంటాం మనం. కానీ తగ్గించుకొని వచ్చి, సర్లేండి నా మీద కోప్పడకండి, సారీ అండి, నన్ను సారీ అండి, క్షమించండి ప్లీజ్ అంటే ఎవరికండి మనసు కరగదు? దేవుడికి కూడా మనసు కరుగుతుంది. అలా కరగాలి అంటే ముందు నీలో పశ్చాత్తాపం రావాలి. తప్పు చేసావనే విషయం నీకు అర్థం కావాలి. పశ్చాత్తాపం ఎవరికి చెప్పండి? తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపం కావాలా? తప్పు చేయనివాడికి పశ్చాత్తాపం కావాలా? తప్పు చేసేవాడికే కదా పశ్చాత్తాపం కావాలి. ఆ పశ్చాత్తాపం వస్తేనే మిమ్మల్ని దేవుడు అంగీకరిస్తాడు పరలోకానికి. మర్చిపోకండి. మొదట నీ అర్పణ నాకు ఇవ్వాలి అంటే సహోదరుడితో సమాధాన పడిరా, వెళ్ళు. ఎంతకాలం గొడవలు, ఎంతకాలం అల్లరి? అంటే మీరు ఒకరి మీద ఒకరు విరోధాలు పెట్టుకొని దేవుడికి ఏం చేసినా అది దేవుడు అంగీకరించడు. మరి అంగీకరించాలంటే, మిమ్మల్ని అంగీకరించాలంటే మీరు ఏం చేయాలి? మొదట మీలో పశ్చాత్తాపం రావాలి. సరే, తప్పు జరిగింది ఎవరి వల్ల, నేను వెళ్ళి తగ్గించుకొని మాట్లాడాలా? నేను వెళ్ళాలా? నన్ను నేను తగ్గించుకొని వెళ్ళాలా? తగ్గించుకో. తను తగ్గించేవాడు ఇప్పుడు హెచ్చింపబడతాడు. చెప్పాడుగా. చూడండి, ఎవరు ఏం చేసినా నేను మాత్రం తగ్గను, తగ్గించుకోను అన్నాడు అనుకోండి. ఏమండి, నేను తగ్గను, తగ్గొద్దులే, పోతావు ఎక్కడికి? పాతాళం. తగ్గిన వాళ్ళకే పరలోకం.
తగ్గించుకున్న వారికే పరలోకం, తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడిన వారికే పరలోకం. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం 32వ వచనం కూడా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం నొందురు చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుంటేనే బతుకుతారు, దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మీ తండ్రి అంటున్నాడండి, ఈరోజు మీరంతా కష్టపడి వచ్చారుగా, మీరంతా మీ పనులు మానుకొని వచ్చారుగా, దేనికి? పరలోకానికి వెళ్ళాలి. మీరు అనుకుంటున్నారు దేవుడి కోసం ప్రార్థనలు చేసేస్తున్నామండి, దేవుని కోసం కానుకలు ఇచ్చేస్తున్నామండి, దేవుని కోసం పాటలు పాడేస్తున్నామండి, దేవుని కోసం గొప్ప సేవ చేస్తున్నామండి, కానీ పక్కడితో మాకు పడదండి. పోయింది, నువ్వు ఎన్ని చెయ్యి అక్కడ 100. అసలైనది ఎక్కడ పోతే నీకు పరలోకం లేదు. అంటే అత్యవసరమైనది ఏదో అది తెలుసుకోవడానికే మీరు వచ్చారు. అందుకే దేవుడు మీతో చెబుతున్నాడు ఈరోజు. కనుక దేవుడు ఎప్పుడు స్వీకరిస్తారట? ప్రవర్తన దిద్దుకున్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ విషయంలో సంతోషిస్తారని 32వ వచనంలో ఏమన్నాడు చూడండి. మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించేవాడును కాను, కావున మీ మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏం తిప్పుకోవాలా? మనసు తిప్పుకోవాలా? మనసు తిప్పుకుంటూ బతుకుతారా? ఏమండి, మనసు తిప్పుకుంటూ బతుకుతారండి? బ్రతుకుతారండి? మనస్సు తిప్పుకున్న వాళ్ళదే నిత్య జీవం. మనస్సు మార్పు కావాలి, పశ్చాత్తాపం రావాలి. తప్పు అయితే ఏముందండి, తప్పు చేసావు అనుకుంటే ఏముందండి. పౌలు నమ్మక ముందు సంఘాన్ని హింసించేవాడండి, చాలా దారుణంగా పురుషులను స్త్రీలను చంపేవాడండి, చెరసాల్లో వేయించేవాడండి. కానీ తర్వాత యేసుప్రభు వారిని చూచిన తరువాత తన పద్ధతిని మార్చుకున్నాడు, తన మనస్సు మార్చుకున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడో తెలుసా? సాక్ష్యం తన గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ఏమండి, తిమోతికి రాస్తున్నా మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పౌలు గారు తన శిష్యుడు, తన కుమారుడు తిమోతికి పత్రిక రాస్తూ ఏమని చెప్పుకున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన సంపూర్ణమైన దీర్ఘశాంతము చేత ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితే. నేను ఎవరంటున్నాడు? అందరు పాపులైతే మీ పాపులందరిలో నేనే పెద్ద పాపిని, ప్రధాన పాపిని. అవునా? అతనే పెద్ద పాపని ఒప్పుకున్నాడు చూడు. బైబిల్ ఒప్పుకున్నావు, అవును నేను ప్రధాన పాపిని. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టుగా ఒప్పుకోవాలి. పౌలు ఒప్పుకున్నాడండి. మనం తప్పు చేసి కూడా, నేను ఎక్కడ తప్పు చేశాను? కయ్యనులాంటి మనస్తత్వం నేనా? మా తమ్ముడిని చంపానా? దేవుని దగ్గర తప్పులు ఒప్పుకోకపోతే ప్రాయశ్చిత్తం కలుగదు. నీ తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే దేవుడిని కనికరించడు. నువ్వు ప్రాయశ్చిత్తం నీకు లేకపోతే నీకు పరలోకమే రాదు అసలు. నీకు తప్పు చేశానని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో, తండ్రి తప్పు చేసేసాను నేను, మన్నించు. ఏం పేతురు తప్పు చేశారు కదండి. తప్పు చేసిన తర్వాతే, పశ్చాత్తాపడ్డ తర్వాతే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత, ఇదిగో పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, తీసుకో. పశ్చాత్తాపడ్డాడండి. తన తప్పును తను సరిదిద్దుకున్నాడండి. మన తప్పులు చేసాం, తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవాలి, లేదంటే మీకు పరలోకం రాదు. ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్న తప్పులు ఏంటి? ఇప్పుడు మనం ఆలోచించాం. కులాలేంటి? ఇది పెద్ద తప్పు. సరిదిద్దుకుంటారా? ఏదో ఇప్పుడు విన్నప్పుడు మారాలి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇంటికి వెళ్ళిన తర్వాత కులం లేకపోతే ఎలా అండి? కులం లేకపోతే ఎలాగా? పరలోకం రాదు నీకు. కులం ముఖ్యమా, పరలోకం ముఖ్యమా? కొంతకు పరలోకం కన్నా కులమే ముఖ్యం. అయితే చావండి, మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈరోజు మనలో ఉన్న లోపాలను మనం సరిదిద్దుకోవాలి క్రైస్తవులుగా. తప్పేంటండి? తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకుంటే తప్పేంటి? సిగ్గుపడనక్కర్లేదు. తప్పు చేశానండి అని సిగ్గుపడతావా? సిగ్గెందుకు సరిదిద్దుకోవడానికి?
హైదరాబాద్ వెళ్ళాలని విశాఖపట్నం బస్సు ఎక్కావు, మధ్యలో తెలిసింది, ఏం చేస్తావు? దిగిపోతా. నేను నా తప్పును సరిదిద్దుకోలేనండి. అయితే పో, విశాఖపట్నం పో. పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుడు చూపించాడు మార్గం, ఇది రూట్. ఇలా చేస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. చేయలేను ప్రభు, అలాగా చేయలేవా? అయితే రాలేవు నా దగ్గరికి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మన ప్రాయశ్చిత్తంతోనే సంబంధం ఉంది, ముడిపడి ఉంది, మర్చిపోకండి. నువ్వు ప్రాయశ్చిత్తం అనుభవిస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు. అబ్బా, దేవుడు ఎంత మంచోడండి మన నాన్న, క్షమిస్తానంటున్నాడండి. కొంతమంది మనసులు చూడండి, ఏమండి తప్పు అయిపోయింది సరే క్షమించండి, ఇగో చూడండి నేను మాత్రం మిమ్మల్ని క్షమించలేను అంటారు. అలాంటి కఠినులు ఉన్నారండి. మీరు ఎన్ని చెప్పండి నేను మిమ్మల్ని క్షమించలేను అంటాడంతే. కానీ దేవుడు ఎలా ఉన్నాడటంటే ఆయన, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు, రెడీగా ఉన్నాడట. నువ్వు తప్పు అయిపోయిందని ఒక్క మాట అంటే చాలట, ఓకే. ఏమండి ఎక్కువగా భార్యాభర్తల మధ్యన గొడవలు రావడానికి కారణం ఇదేనండి. నాది రైట్ అంటే నాది రైట్, ఎక్కడో చిన్న దగ్గర వస్తుంది తగు, ఏదో విషయంలో ఎవరో ఒకరు తగ్గించుకుంటే బాగున్నావు. పోను భార్య తప్పు అయిపోయిందండి, ఏదో పోన్లేండి నా వల్ల, ఏదో నేను అనకూడని మాట ఏదో అన్నాను మిమ్మల్ని, లేదా మిమ్మల్ని బాధపరిచే ఒక పని చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్ అంటే పోయింది. నేను ఎందుకు తగ్గాలి? పోను ఆయన, నేను మగాడిని, ఏ మగాళ్ళు అయితే మాత్రం తగ్గకూడదేంటి, అడగకూడదా? దాన్నే రానివ్వండి, నా కాళ్ళ దగ్గరికి రానివ్వండి. చాలా మందిలో ఈ టెంపర్ ఉంటుందండి. వాళ్ళే రావాలండి నా దగ్గరికి, నేను వెళ్ళను, ఎవరి దగ్గరికి నేను తగ్గించుకొని వెళ్ళను. అందుకే కుటుంబాలు విరిగిపోతున్నాయి, కుటుంబాలు పగిలిపోతున్నాయి. ఈరోజు అనేక మంది ఏంటంటే పట్టింపులు పంతాలకు పోతున్నారు అంతే. ఒక్కసారి నువ్వు తగ్గించుకొని క్షమతో దగ్గరికి వెళితే వాళ్ళ మనసు మారిపోద్దయ్యా. వాడు కఠినుడిగా ఉన్నా నువ్వు క్షమ కోరుకుంటే దేవుడు అంతటి వాడే క్షమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనుషులు నువ్వు గెలవలేవు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నీకు మొర్రపెట్టు వారు అందరి ఎడల కృపాతిశయము గలవాడు. మొర్రపెట్టాలట ఆయనకి. తప్పు అయిపోయిందండి, సారీ ప్రభా, సారీ, క్షమించు తండ్రి, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. నువ్వు తప్పు చేసిన తరువాత తప్పయిందని క్షమాపణ వేడుకోవాలి. దావీదు దేవుడికి ఇష్టానుసారుడేనా? చాలా ప్రేమించాడండి దేవుడు. దావీదుని ఎక్కువ ప్రేమించాడు, దావీదు కూడా దేవుని బహుగా ప్రేమించాడు. కానీ ఒక తప్పు చేశాడు. మనుషులు కదండి, ఏదో ఆయనే నేరస్తులు, మనం తప్పులు చేయడం అనుకోకండి, మనం నేరస్తులమే. ఏదో తన కంటిని ఆపుకోలేకపోయాడు, ఎవరి మీద స్త్రీ మీద కన్ను పడింది, నేను రాజుని కదా అడిగేవాడు ఎవడు అనుకున్నాడు, బలవంతంగా ఆమె తీసుకొచ్చాడు. ఏమండి, ఆమె మానాన్ని పాడు చేశాడు. ఏమండి, అప్పటికే పెళ్ళయింది, ఆమె భర్తను యుద్ధంలో చంపించేశాడు. అంటే ఎంత పెద్ద తప్పుకు ఒడిగట్టాడు చూడండి. ఎందుకు? రాజు అనే అహంకారం. నాతాను వచ్చి చెప్పాడు, ప్రవక్త వచ్చి చెప్పాడు, తప్పు చేశావు నువ్వు. ఇప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా అండి? ప్రార్థన చేశాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, దేవుణ్ణి మొర్రపెట్టాడు, విజ్ఞాపన చేశాడు. తండ్రి క్షమించు ప్రభువా, తప్పు అయిపోయిందయ్యా. నిజంగా దావీదు తన కీర్తనలో రాస్తాడు, నా కన్నీటితో నా మంచం తేలిపోతుంది అంటున్నాడు. అంతగా ఏడ్చాడా? తప్పు కోసం అంతగా ఏడవాలా? పశ్చాత్తాపడయ్యా. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు అని ఎదురు తిరిగేవాడు అసలు గొప్పవాడు కాదు కదా, నాశనం అయిపోతాడు వాడు, దేవుడికి నచ్చనివాడు. అలాంటి తప్పు చేసిన తర్వాత దావీదుని దేవుడు స్వీకరించలేదండి. ఎందుకు స్వీకరించలేదు? తప్పు చేసిన తర్వాత మరలా మరొక గొప్ప ఆ వ్యక్తి కడుపునే సొలొమోను పుట్టించాడు. బత్షెబ కడుపును పుట్టాడనా సొలొమోనుతో చెప్పాడు, దావీదుతో చెప్పాడు, నీ కొడుకు సింహాసనం ఆకాశం అన్నంత వరకు ఉంచుతా, భూమి అన్నంత వరకు నీ కొడుకు సింహాసనం ఉంచుతా అని ఆ దావీదు గోత్రుల నుంచి యేసుప్రభుని రప్పించాడండి. ఏడు తప్పు చేసిన ఆ దావీదు నుంచి యేసుప్రభు రావాలా? ఒక పెద్ద నేరానికి హత్యకు ఒడిగట్టిన దావీదు లాంటి కుటుంబంలో నుంచి యేసుప్రభుని రప్పించాలా? అవును. పశ్చాత్తాపడ్డాడు కదా, నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను, అతని పాపాలను జ్ఞాపకం చేసుకోను, నేను క్షమిస్తున్నాను ఆయన్ని. కొందరు ఎలాంటి తెలుసా అండి, ఈ మట్టి శరీరం ఈ మట్టిలోనికి పోవాలే కానీ
అసలు వాడిని క్షమ అనేది నేను చేయను అంటాడు. నేను బ్రతుకుంటుండగా అసలు క్షమించను అంటాడు. ఇంక చచ్చాక నువ్వేం క్షమిస్తావు? అసలు నీకే క్షమ ఉండదు చచ్చాక. బ్రతికున్నప్పుడే మనకు అవకాశం ఒకరిని క్షమించడానికి, మనం దేవుడి దగ్గర క్షమాపణ పొందడానికి, రోజు మనం చేస్తున్న నేరాలకి పశ్చాత్తాపమే పరలోకానికి మార్గం. అది పరలోకానికి పోవాలంటే ఎంత కష్టమో చూసారా? ఏమండి, క్షమించాలి. శత్రువుని క్షమించమన్నాడా? శిలువ మీద మహానుభావుడు గాయాలతో, బాధతో, రక్తం కారిపోతూ, వేదన చెందుతుంటే కిందన హేళన చేస్తున్నారు వాళ్ళంతా. ఏరా దేవాలయాన్ని పడగొడతాను అన్నోడా? ఏది ఒకసారి శిలువ దిగి చూద్దాం. అంత హేళన చేస్తుంటే యేసుప్రభు వాళ్ళు చూసి ఏమన్నాడండి? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన, ప్లీజ్ క్షమించవా? ఏమండి, మనమైతే ఏం చేస్తాం? ఎంత కోపం వచ్చేస్తుందండి మనకి. మనం రోడ్డు మీద వెళుతూ అనుకోకుండా సడన్గా పడిపోయి అనుకోండి, తనుకొని ముందు మనకి ఎక్కడ దెబ్బ తగిలిందో చూడటం, కళ్ళెత్తు ముందు చుట్టూ ఎవరో మనం చూసారా లేదో చూస్తాం. అంటే నీకు ఏ బాధ ఎక్కువ? నీ ఒంటికి తగిలిన బాధ ఎక్కువ కాదనమాట. ఎవడైనా చూసి నవ్వాడనే బాధ ఎక్కువ. అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇంకా మరీ ఆడవాళ్ళ ముందు మొగోడు పడిపోయాడు అనుకోండి, మగోళ్ళ ముందు ఆడవాళ్ళు పడిపోయారు అనుకోండి, దేనికి సిగ్గు? వద్దు, వాటి కోసం మీరు ఆలోచించకండి. ముందులే దులుపుకో, గాయమైందో లేదో చూసుకో, సరిచేసుకోవడానికి చూడు. ఎవరో నవ్వారని ఆమె పగ పెట్టుకోవద్దు. పెద్ద యుద్ధమే జరిగిందట. ఒక ఆవిడ, మన దేశంలో చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నామే, ఒక పెద్ద యుద్ధమే జరిగిందట. ఎందుకురా అంటే ఒక ఆవిడ చూసి నవ్విందట, ఎవడో పడిపోయేందుకు. తెలుసు కదా మీకు, పెద్ద యుద్ధమే. నవ్వినందుకు యుద్ధమా? పోన్లే నవ్వితే నవ్విందిలే అని ఈజీగా తీసుకుంటే యుద్ధం లేదు, ప్రాణాలు పోయి ఉండేవి కాదు. అవునా? అంటే మనిషి యొక్క ఆవేశం, మనిషి యొక్క తొందరపాటుతనం, ఇవన్నీ కూడా పశ్చాత్తాపం ఉంటే నువ్వు బాగుపడతావు. దేవుడు అంతటి వాడే నేను కనికరిస్తాడు అని చెబుతున్నాడు. చూడండి, నీకు మొర్ర పెట్టిన వారందరి ఎడల కృపాతిశయము కలిగిన వాడు అంటున్నాడు. చూడండి, కీర్తన 86:5 ఎందర మనం చదువుకుంటున్న మాట. ఏమండి, పౌలు గారు మారిన తరువాత మనుషులందరినీ ఏం మార్చుకోమని చెప్తున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు 26:20 తాను తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడిన తరువాత, అయ్యో క్రైస్తవులను హింసించాను, తప్పు చేశాను అని తెలుసుకున్న తరువాత పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 26:20 మొదట దమస్కులోని వారి ఇంటికి, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది, ముందు మార్పు కావాలి, మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండని. అంటే పౌలు గారు ఏం ప్రకటించారట? మారు మనస్సుకు తగిన పనులు చేయండి, క్రియల్లో కనబడాలి. మీ మార్పు క్రియల్లో కనబడాలి. ఏమంటే, ప్రభువు నమ్మక ముందు నేను తాగేవాడిని అండి, ప్రభువు నమ్మిన తర్వాత మానేశారండి. క్రియల్లో కనబడుతుంది నీ మార్పు. ఏమండి, అప్పుడు ఒక సీసా ఎత్తేవాడిని అండి, ఇప్పుడు 10 సీసాలు ఎత్తుతున్నాను అనుకో, ఇదేం మార్పు? ఏమండి, పేపాలు తాగడమా మార్పు అంటే? నీ క్రియలలో నీ మార్పు కనబడాలి. అంటే సంఘంలోనికి వెళ్ళావు, ఎవరో శత్రువు, నువ్వు అనుకున్నాడు వీడు శత్రువు అని. ఏమంటే, అప్పుడప్పుడు ఫంక్షన్లు ఆటలు వెళ్ళడం, మనకు విరోధులు ఎవరైనా వచ్చారనుకోండి, ముఖం తిప్పేసి వెళ్ళిపోతాయి, దరిద్రుడు మనం చూడకూడదని. అవునా? మనసులో ఏముంది? అసూయ. వాడంటే పడదు మనకి, వాడంటే ద్వేషం. వాడు మనం చూస్తే ముఖం తిప్పేసుకున్నాడు, చీ దరిద్రుడు నా ముఖాన్ని కళ్ళ ముందు పడ్డాడని. నిజంగా నువ్వు అలాంటి సమయంలో వాడిని దగ్గరికి వెళ్తాను అనుకో, వీడు నా దగ్గరికి వస్తానేంటి, సార్ హలో మీకోసం వస్తున్నాను నేను అంటాడే. సిగ్గు లేదా? ఏ ముఖం పెట్టుకుని వచ్చి? ఈ ముఖం పెట్టుకుని వచ్చానయ్యా. ఏ మొహం కావాలి? సరే, నా మీద కోపం ఉంది బ్రదర్, నేనేదో మాట అన్నాను కదా, నేనేదో తప్పు చేశాను కదా, ఐఎమ్ సారీ. మీ కాళ్ళు పట్టుకోమంటారా? ఏమవుతాడు చెప్పండి? మొదటిసారి బెట్టు చేసినా వాడు ఒకళ్ళు ఒప్పుకోకపోయినా నువ్వు పశ్చాత్తాపం ఉందావు కాబట్టి నీకు మార్పు వచ్చేసింది. దేవుడిని అంగీకరిస్తాడు, వాడిని అంగీకరించకపోయినా. 2 సహోదరుల్లో ఒకడు
మరొక దగ్గరికి వెళ్ళి, బ్రదర్ తప్పు అయిపోయింది, సిస్టర్ తప్పు అయిపోయింది, క్షమించండి ప్లీజ్, ఏదో జరిగింది నా వల్ల పొరపాటు. నిన్ను ఆవిడ అంగీకరించిందా లేదన్నది వదిలేయండి, నువ్వు క్షమ కోరుకున్నావు కాబట్టి దేవుని దగ్గర నుంచి నీకు క్షమ వచ్చేసినట్టే. నిన్ను క్షమించలేనందుకు ఈవిడ మాత్రం ఈయన కానీ విడిచిపెట్టాడు దేవుడు. వచ్చాడుగా క్షమించడానికి గేటు నొప్పి. నేను క్షమించలేదు, నువ్వు ఎన్ని పాపాలు చేస్తే నేను క్షమించాను. నీలో పశ్చాత్తాపం లేదు, తప్పు చేశారన్న మనస్సు నీకు లేదు, ఇంకా నువ్వు నెగ్గించుకుంటున్నావు, నాదే రైట్ అంటున్నావు నువ్వు, నేను అంగీకరించను. కనుక దేవుడు ముందు మిమ్మల్ని అంగీకరించాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపపడండి, మనుషులందరితో సమాధానంగా ఉండండి అన్నాడు. అది ఎవరితో గొడవలు ఎందుకండి మనకి? సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. అలా ఉంటే దేవునికి హితం. సంఘంలో కలిసి ఉండి పనిచేయండి, విడిపోయి పనిచేయకండి. ఏమండి, ఈ జబ్బు అందరిలో ఉందండి, ఇంక్లూడింగ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. మేము కలిసి ఉండమండి, విడిపోయి పని చేస్తామండి. ఎవరికి కావాలి నీ పని? విడిపోయి ఎవరికి కావాలి నీ పని? అక్కర్లేదు. దేవుడు అంటున్నాడు ఈ మాట, అక్కర్లేదు, నీ ఫలం నాకొద్దు, నీ బలిపీఠం దగ్గర నీ అర్పణ నాకొద్దు, ముందు నీ సహోదరుడితో సమాధానపడి వెళ్ళు. ఆయనకు కావలసింది ఇద్దరు పిల్లల మధ్య సఖ్యత, కుటుంబం, ఫ్యామిలీ. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరం ఉంటే ఆ తల్లి ఆ తండ్రి ఏం సంతోషంగా ఉంటారు చెప్పండి? ఒరే అన్నదమ్ములుగా మీరిద్దరు నా పిల్లలే కదరా, ఇద్దరు ద్వేషంగా ఉండకండ్రా, విరోధులుగా ఉండకండ్రా, ఒకరినొకరు క్షమించుకోండ్రా. అలా కలిసి ఉంటేనే ఆ కుటుంబంలో వాళ్ళకి ఆనందం, తల్లికి తండ్రికి. మరి పరలోకపు తండ్రికి మీరంతా విడిపోతే ఆనందమా? మీరంతా కలిసి ఉంటే ఆయనకు సంతోషం. మరి కలిసి ఉండడానికి మీలో పశ్చాత్తాపం వస్తుందా? రాదు. నేను తగ్గను, నేను తగ్గించుకోను, నేను క్షమించమని అడగను, నా తల కొట్టేసినట్టుంటుంది, నేను వెళ్ళలేను. యేసు ప్రభు అంతటి వాడు, లోకాలను కలుగజేసిన వాడు, శిష్యుల పాదాలను పళ్ళెంలో పెట్టి కడుగుతున్నాడటండి. సహజంగా ఒక మనిషిని ముట్టుకోవడానికే మనకి చిరాకు, అలాంటిది ఒక మనిషి పాదాలు పట్టుకున్నాడంటే నీ ప్రభు ఎంత మంచి మనస్సు అండి ఆయనది, ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి ఆయనది. అలాంటి వ్యక్తిని చూసి మనం ఏమి నేర్చుకున్నాం? పగల, ద్వేషాల? మళ్ళీ మీరు చేసే సేవ ఏంటి? మీరు చేసే పని ఏంటి? దేవుడికి మేము ఎంత ఇస్తున్నాం అనేది కాదు లెక్క, దేవుడికి మేము ఎంత చేస్తున్నాం అనేది కాదు లెక్క, నీ సహోదరుడితో సమాధానం ఉందా లేదా అన్నది దేవునికి లెక్క. ఒకవేళ ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం మీలో రాకపోతే మీరు ప్రకటించే అనవసరం. అందుకే ఈ పౌలు కూడా ఎవరు ప్రకటిస్తున్నాడట? మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని అలా చేయండరా, అది ప్రకటిస్తున్నాడట ఆయన. ఏమండి? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహం అనే గొప్ప ఐశ్వర్యాన్ని, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీ కాఠిన్యం ఎందుకు? నీ మనసు అంత కఠినమైపోయింది. మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత, నువ్వు మారకపోతే ఉగ్రత ఉంది నీకు, నీ పశ్చాత్తాపం రాకపోతే ఉగ్రత ఉంది నీకు, నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే ఉగ్రత ఉంది నీకు. నీ కాఠిన్యమును, 5వ వచనమండి, నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను కూర్చుకుంటున్నావా? ఏం కూర్చుకుంటున్నాడండి? అంటే సమాధాన పడని వాళ్ళు, పశ్చాత్తాప పడని వాళ్ళు దేన్ని కూడబెట్టుకున్నారు? కోపాన్ని కూడబెట్టుకున్నాడు. కూడగట్టుకోండి బాగా కోపాన్ని. ఎవరి కోపం అది? దేవుని కోపం, దేవుని ఉగ్రత. నువ్వు గుడిలోకి వచ్చి ప్రార్థన చేస్తావు, అక్కడ నేనేమండవు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీళ్లు కారుస్తున్నావు, అక్కడ నేనేమండవు. దేనికోసం మోకాళ్ళు వేసావు? దేనికోసం మోకాళ్ళు వేసావు? దేనికోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇంట్లో సమస్యలు ఉన్నాయనా? కుటుంబంలో బాధలు ఉన్నాయనా? ఒంట్లో ఆరోగ్యం లేదనా? మరి పక్కనున్న సహోదరుడి కోసం? మా ఇంట్లో ఎంత లేకపోయినా వాడితో మాత్రం నాకు పడదు, వాడంటే నేను సహించను. వాడు వేరు, నేను వేరు, ఆమె వేరు, నేను వేరు, వారిది వేరే సంఘం, నాది వేరే సంఘం.
ఎందుకర్రా క్రైస్తవుల మధ్య ఈ సంఘాలని, ఈ డినామినేషన్లని, ఇవన్నీ ఎందుకర్రా? మనమంతా ఒకే క్రీస్తు రక్తం కదా. మీది ఏ చర్చ్ అండి అని అడుగుతారు. ఏ చర్చ్ అయితే? ఏమండి, ఏ డినామినేషన్ అండి మీది అని డినామినేషన్ పేరు చెప్తే, ఓ మీరు వాళ్ళోళ్ళా, అదే మీరు వెళ్తున్న డినామినేషన్ పేరు చెప్పారు, అయితే మీరు మావాళ్ళే. మావాళ్ళేంటి, వారి వాళ్ళేంటి? అయ్యో, మీరంతా క్రీస్తు నమ్మిన వాళ్ళేనా? ఇంతకీ మీరంతా ప్రభువు నమ్మితే ఒక ఫ్యామిలీ కదా, ఒక కుటుంబం కదా. ప్రభువు నమ్మి ఇలా మాట్లాడుతున్నారేంటి? ఈరోజు చేసే బోధలు ఎలాంటివి, అందులో చెప్తున్న బోధకులు ఎలాంటి వాళ్ళు, ఇవా సంఘాన్ని ప్రేరేపిస్తున్నారు? అలాంటి వాళ్ళంతా ఉగ్రత దినమందు దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నారట. ఎందుకు మార్పు పొందని నీ హృదయం ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? వద్దు, కఠినపరుచుకోవద్దు అంటున్నాడు. చూడండి, అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, మీరు వింటున్నారా ఈ ఉదయకాలంలో నా మాటలు? ఇది నా మాటలు కావు, మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించి చెబుతున్న మాటలు. మీకు పరలోకాన్ని ఇవ్వటం కోసం, మీలో లోపాలను సరిదిద్దడానికి మీ తండ్రి చెబుతున్న మాటలు మీతో. కారణం మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. ఏమంటే ఇక్కడ ఈరోజు సదస్సు పెట్టింది, సెమినార్ పెట్టింది మీలో కొందరిని విడగొడదామని కాదండి, మీలో కొంతమందిని వేరు చేద్దామని కాదండి. క్రీస్తు వాక్యంలో మీరు ఒక్కటిగా ఉండాలి అని, క్రీస్తు సహనంలో మీరంతా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని. అందుకే ఈ శబ్దం మీకు వినిపిస్తున్నాడు. అదే చెప్తున్నాడు దేవుడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె. ఒకరోజు కోపం పుట్టించారు ఆయనకి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కఠినపరుచుకోకండర్రా, మీ హృదయాలను పాషాలు చేసుకోకండర్రా. మీరు ఎన్ని చెప్పండి, మేము అలా చేయలేమండి. ఇంక ఎందుకు చెప్పండి? మీరు క్రైస్తవులు దేనికి చెప్పండి? ప్రభువును నమ్మి దేనికి చెప్పండి? మీరు గుడికి వెళ్ళి దేనికి చెప్పండి? ప్రార్థన చేసి ఉపయోగం దేనికి చెప్పండి? అందుకే అంటున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎళ్ళ కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమలో పెట్టింది అది మిమ్మల్ని. సాతాను మిమ్మల్ని భ్రమలో పెడుతుంది, భ్రమింపజేస్తున్నాడు. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండునట్లు నేడు అని సమయం ఉండగానే, కమాన్, ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి, మారిపోండి. పాపం చేసి కూడా మళ్ళీ భ్రమింపజేస్తుంది. తప్పు చేయలేదు. పండు తినొద్దర్రా అని దేవుడు చెప్పాడు. తినొద్దు, ఇదిగో తోట చెట్లు అన్నీ తినండి, ఇదొక్కటి తినకండి. అపవాదం వచ్చింది, తినొద్దని దేవుడు చెప్పాడా మీతోనే? అవును చెప్పాడు. తినండి, పర్లేదు, ఏమవదు. దాని మాట విన్నారు, తిన్నారు. తిన్న తర్వాత తప్పు చేశారు, దిగంబరులు అని తెలుసుకున్నారు, ఆకులు చుట్టుకున్నారు. దేవుడు వచ్చాడు, ఏరా ఎక్కడున్నావు ఆదాము అవ్వ, ఏరి నీ స్వరము విని అగో చెట్లు చాటునున్నావు సిగ్గుతో. నేను డాడీనేరా, నా దగ్గర సిగ్గేంట్రా? ఆయన నువ్వు దిగంబరమని నీతో చెప్పినవాడు ఎవడో? దేవుడు అడుగుతున్నాడు ఈ మాటలన్నీ. సరే, ఎవడరా పండు తినమన్నాడు నిన్ను? తప్పు అయిపోయింది మహాప్రభు. ఏమంటే ఆదాం ఏమనాలి? నిజంగా దేవుడు రాగానే ఏమనాలి చెప్పండి? తండ్రి, డాడీ తప్పు అయిపోయింది డాడీ, తప్పు చేశాను డాడీ, నిజంగా తప్పు చేశాను డాడీ, నాదే తప్పు డాడీ, నన్ను క్షమించండి మహాప్రభు అని ఉంటే మగోళ్ళందరూ బతికిపోదురండి. అవునా కదా చెప్పండి? ఈరోజు ఈ కష్టం ఎందుకు, చెమటోడ్చడం ఎందుకు, పొలం దున్నడం ఎందుకు, కుటుంబాన్ని పోషించడం ఎందుకు, ఈ లగేజ్ అంతా ఎందుకు? ఎక్స్ట్రా లగేజ్ ఇదంతా. తప్పు ఒప్పుకోలేదు మన తండ్రి, ఆది తండ్రి చేసిన ఘనకార్యం. ఏమన్నాడు తప్పు ఒప్పుకోపోగా? ఎందుకు రా తిన్నాను అంటే, నేనా తిన్నది? ఎవరు అనుకుంటున్నావు నన్ను? సన్ ఆఫ్ గాడ్, నీ కొడుకుని. నేనంత సాదాగా తప్పు చేయను. మరెవరో? నువ్వు ఇచ్చావే, నాకు ఇచ్చావు, నా పక్కన పెట్టు ఒక పెంట కొంపటి. ఏంట్రా నేను నీకు పెంట పెట్టానా? అవును. ఏమిటి మాటలన్నీ అనలేదని మీరు అనుకుంటున్నారేమో. ఆదాము చెప్పిన డైలాగ్ అర్థం అదే. ఏమన్నాడు? నువ్వు నాతో ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ, నువ్వు నాతో ఎందుకు కలిపోవి తోక? ఈ స్త్రీ అన్నప్పుడు బాగున్నావు అంటే తప్పు మా ఆవిడది కూడా కాదు, ఎంతకైనా మేము ఒకటే, అవ్వ నేను ఒకటే, ఏకదేహం కదా. మరి తప్పు ఎవరిదిరా? నీదే. నేను అడిగానా నేను నిమ్మని?
నేనేమైనా అడిగానా? నేను ఒంటరిగా ఉండి బోరు కొడుతుంది, నాకెవరు నేను ఇవ్వను నేను అడిగానా? నువ్వే తెచ్చిపెట్టావు, అది ఇచ్చింది. తప్పు దాంది కాదు, తప్పు నీది. ఏమనలేదండి దేవుడు. భలే దెబ్బ కొట్టేవరా నాకు. ఏమంటాడు ఇంకా? అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ తమరేమంటారు తల్లి, మహాతల్లి? నాది తప్పు కాదు, అదిగోగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అంటే చూసి ఈవిడ కూడా ఒప్పుకోవట్లేదు తప్పు. ఈవిడైనా సరే పోతే పోయింది బాబా, పనికి మానుదానా, మా ఘటసర్పం మాట విన్నాను మహాప్రభు, ఒక్కసారి తమ పాదాలు చూపించండి, నన్ను క్షమించండి అని దేవుడు పాదాల మీద పడిపోతే ఆడవాళ్ళందరూ బతికిపోయారండి. ఈ 9 మాసాలు ఈ కడుపు నొప్పి ఎందుకు, వేదంతో పిల్లల కారణం ఎందుకు, మగోడు మీద వాంఛ కలగడం ఎందుకు, ఈ దరిద్రం అంతా పోయేదండి ఆడవాళ్ళకి. కానీ అబ్బే మన ఆది తల్లి, తండ్రి అలాంటోడే, తల్లి అలాంటోడు, పిల్లలు అబ్బో వాళ్ళకి మించినోడు మనం. ఇప్పుడు ఒప్పుకోమంటే ఒప్పుకోవటం, ఎవరు అనుకుంటున్నావు నన్ను, రోషానికి రోషం, తప్పు ఒప్పుకొని ఎప్పుడు కూడా వద్దర్రా. మీరు రోషం దేవునిలో చూపించండి, తప్పు ఒప్పుకున్న దగ్గర కాదు, శత్రువుని క్షమించిన దగ్గర కాదు. ఆడ శత్రు, ఆ గర్భశత్రు. ఎంత శత్రువు అంటే అప్పుడప్పుడు మనల్ని సామెత చెప్తారండి, ఇద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బొగ్గు మరిపోద్దట. ఏమంటే ఎండిగడ్డేస్తే తగలబడ్డమే కష్టం, పచ్చగడ్డి కూడా మండిపోద్దా అంటే అంత పగ, ద్వేషం. ఎందుకు ద్వేషం? కలిసిపోండారా, ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారా. తప్పు అయిపోయిందని అయ్యా, తప్పే ఉంది, నా తప్పు అయిపోయింది క్షమించను, ఒక మాటను, నువ్వు బతికిపోతావు. సాతాను మిమ్మల్ని చంపడానికి చూస్తుంది, ప్రాయశ్చిత్తం లేకుండా, పశ్చాత్తాపం మీలో కలిగించకుండా. అదే నేర్పించింది ఆదాముకి అవ్వకే. మీరు తప్పును ఒప్పుకోకండి, వద్దర్రా. మన ఆది తల్లిదండ్రుల్లో మనం ఉండొద్దు. పరలోకానికి వెళ్ళాలి అంటే పశ్చాత్తాప పడాలి మనమంతా. తప్పు అయిపోయింది మహాప్రభు, దేవుడు పాదాల మీద పడిపోతాం. మనం ఏం తప్పులు చేస్తున్నాం మనకు తెలుసు, బయటోడికి చెప్పం, అవునా? కొంతమంది తప్పులు చేసి బయటికి కనబడతారు, కొందరు ఏ తప్పు పని బయటికి చేయకుండా లోనే అన్ని తప్పులు చేస్తుంటారు. బయట దొంగతనం చేస్తే దొంగతనం కాదు, ఇది కొట్టేస్తే బాగు, నాకెందుకు లేదని నువ్వు అనుకుంటే దొంగతనం, దొంగవే నువ్వు. అంటే జోబి కొట్టవలసిన పని లేదు నువ్వు. ఇందాక వ్యభిచారం విషయం ఎలాగైతే తలంపులో నువ్వు నేరస్తుడువో, ఇక్కడ కూడా ఆలోచిస్తేనే నేరం. ఎవరినో చంపవలసిన పని లేదు. బైబిల్ ఈ మాట చూపించి ముగిస్తాను మీకు. మీరు ఎవరైనా హత్య చేసిన వాళ్ళు ఉన్నారా? మనుషులు చంపిన వాళ్ళు, మర్డర్స్? నేనున్నానండి. అమ్మ ప్రసన్నబాబు గారు ఎంత పని చేశారండి. మీలాట హంతకుండా తీసుకొచ్చి మాకు వాక్యం నేర్పిస్తున్నారు. నేను ఒప్పుకుంటున్నానండి, ఎందుకంటే ప్రజల దగ్గర నేను ఒప్పుకోవాలి, నేను హంతకుడినే. ఎలా హంతకుడిని చెప్తాను ఇప్పుడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని తీసారా? అందరూ తీయండి, ఇదే బంగారు వాక్యం. ఇలాంటివి రాసుకోరు బంగారు వాక్యాలు. నిన్ను ఆయన ఆశీర్వదించును, నీ ఆకాశపు వాక్యంలు ఇప్పి నిన్ను కుమ్మరించును. ఇలాంటివన్నీ చదివితే భయం ఏమొస్తుందర్రా మనకి? మన బ్రతుకులు మార్చుకునేవి ఇవి బంగారు వాక్యాలు. తన సహోదరుని ద్వేషించువాడు, ఏమండి, ద్వేషించువాడు ఎవడట? నరహంతకుడు. ఒకవేళ ఎవడైనా అలా ద్వేషించే నరహంతకుడుగా ఉంటే ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదు. అంటే పరలోకం రాదాడికి. హంతకులకు పరలోకం లేదు. ఏ హంతకులకి? కత్తితో పొడిచేవాడిని, తుపాకీతో కాల్చేవాడిని, వీళ్ళు కాదు హంతకులు. ఎవరట హంతకులు? సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, మనుష్యులు చంపేవాడితో సమానం. ఇది ఎక్కడ చట్టం అండి? దేవుడి చట్టం చాలా ఘోరంగా ఉంది కదండి. మనిషి చట్టమైనా పర్లేదండి బాబు, కత్తితో పొడిస్తే నేరం అంటున్నారు. ఇదేంటండి? ఇక్కడ పొడిస్తే నేరం కాదట, ద్వేషిస్తే నేరమా? ఎస్. ఇలా నేను శేఖర్ని చూసి, ఏమండి, లేదంటే ఇటుపక్క నేను నానిని చూసి, ఈ దరిద్రుడు వచ్చాడు ఇప్పుడు నా దగ్గరికి, వీడు బుద్ధి ఉందా వీడికి అని నేను మనసులో అనుకోండి, ఏమండి. కానీ బయటికి అన్నయ్య అని పలకరించుకుంటే, బ్రదర్ చెప్పు ఎలా ఉన్నా. ఎంత ఓవర్ యాక్టింగ్, ఏమంటే. హాలీవుడ్ యాక్టర్లు కూడా పనిచేయరు, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి మనకి. లోపలేమో ద్వేషిస్తూ, బయటకేమో నవ్వుతూ, పలకరించి మాట్లాడే ఎంత దుర్మార్గుడు నువ్వు.
పాపం అతనికి తెలియదు, నేను నవ్వుతూ పలకరించాను కదా అన్నీ మంచోడు అనుకుంటాడు పాపం. కానీ లోపల నా మనస్సులో ఏముంది, కత్తితో కసా కసా పొడిచాను చాలాసార్లు, చచ్చిపోయాడు చాలాసార్లు. అప్పుడప్పుడు చూడ మనకి ఎవరి మీద కోపం ఉంటే మనసులో చంపేస్తాం మనం. కొంతమంది అది కూడా తట్టుకోలేక బయటకు అనేస్తారు, ఈడు బుగ్గెత్తిపోయి అంటారు, ఈ దరిద్రుడు ఎప్పుడు చేస్తాడనండి, నా కళ్ళ ముందు ఎప్పుడు రాలిపోతాడు ఈడంట. అంటే ఏం కోరుకున్నా నువ్వు? ఒక మనిషి ద్వేషంతో చావును కోరుకుంటున్నావంటే నువ్వెవరు? ఎవరు చెప్పండి? ఇప్పుడు నేను ఒక్కనేనా నరహంతకుడు, మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నరహంతకులు చేతులు ఎత్తాను, నేను ఎత్తేసాను ముందు. ఆహా, భక్తులండి, వెరీ గుడ్, అందరూ ఎత్తేసారు. వండర్ఫుల్. సిగ్గుపడకండి. ఎందుకు తప్పు? ఎందుకర్రా సిగ్గు? మన తండ్రి దగ్గర మనం పశ్చాత్తాపం పడితేనే పరలోకం. నేను తప్పు చేసుకోండి, నేనే తప్పు చేయలేదు అని అన్నామో పరలోకానికి వెళ్ళమర్రా. బైబిల్ చెప్పేవాళ్ళు లేరర్రా. నువ్వు ఎన్ని తప్పులని చెయ్యి, కానుకిచ్చి ప్రార్థన చేస్తాను నీకోసం. ఏమండి, బాగుంది కదా ఇది? ఇలాంటి దొంగల మాటలు నమ్మకండారా, చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతారు. వద్దు. ఇవి స్వచ్ఛమైన బైబిలులోని మాటలు, దేవుడు మనస్సులో నుంచి వట్టుపడుతున్న మాటలు ఇవి. వీటి ప్రకారంగా చెయ్యండి, అప్పుడే మీకు నిత్య జీవం. మీ మనస్సులో మీరు చేసే తప్పులకు పశ్చాత్తాప పడండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి, తండ్రి తప్పు చేశానయ్యా, మీకు క్షమ ఉంటుంది. ఒప్పుకోలేదా, మీకు క్షమ లేకపోవడంతో పాటు నిత్య నరకం. ఇక పరలోకానికి ఏమవుతాం చెప్పండి? ఏమండి, ఎంత చేసి నటించి దేవుని దగ్గర ఉండి నరకానికి పోయే కన్నా అదేదో ఎందుకు గుడికి వెళ్ళడం, ఎందుకు హ్యాపీగా ఊరి మీద తిరుగుతాం? ఈ భక్తి జీవితం ఎందుకు, ఈ నటన ఎందుకు? ఏమండి, హ్యాపీగా లోకాన్ని అనుభవిద్దాం, చచ్చగలగ నరకానికి పోతాం. ఇక్కడ దేవుడి పేరు చెప్పుకొని అటు లోకాన్ని అనుభవించక నటిస్తూ భక్తి గలవాళ్ళగా పోజులిస్తూ, ఏమండి, చచ్చాక మళ్ళీ నరకానికి పోవడం, ఇక్కడా పోగొట్టుకొని అక్కడా పోగొట్టుకొని. ఎందుకండి? అందుకే మీకు మంచి సలహా ఇస్తున్నాను, పరలోకం వద్దు అనుకున్న వాళ్ళు మీకు నచ్చినట్టు బతకండి. ఇక్కడ పరలోకం కావాలనుకున్న వాళ్ళు దేవుడికి నచ్చినట్టు బతకండి. కష్టమైన, ఇబ్బంది అయినా అదే మీకు క్షేమకరం, అదే మీకు శ్రేయస్కరం. ఆ పశ్చాత్తాపమే మీ పరలోకానికి మార్గం. ఎందుకంటే నరహంతకుల దగ్గర నిత్యజీవం లేదు, మంచి వాళ్ళకే నిత్యజీవం. ఇప్పుడు మన నరహంతులుగా మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? క్షమించేయడమే, సమాధాన పడిపోవడమే, ప్రేమించటమే. అదే మన ఆయుధం, అదే మన రక్షణ, అదే మన అర్హత. అసలు సిసలైంది క్రైస్తవుడు ప్రక్కకు పెట్టాడు, పనికిరాని వాటన్నిటినీ భక్తిగా చెప్పుకొని బతుకుతున్నాడు. నిజం తెలుసుకున్న తర్వాత దేవుని సరైన మార్గంలో ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పిల్లలకి మొదటి పాఠంగా మీరు కోరుకున్న మనస్సును వాళ్ళకి నేర్పించాం. పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కోసం మారి మీ ఎదుట యోగ్యులుగా కనుపరుచుకుంటారో, లేదంటే కఠినులుగా మారి దేవా ఉగ్రతను సమకూర్చుకుంటారో నిర్ణయం వాళ్ళకి విడిచిపెడుతున్న తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని, బిడ్డను ఆశీర్వదించండి. నీ మాటలు వారిలో ఫలింపచేయండి. విన్న తరువాత మార్పు లేని బ్రతుకులతో బ్రతకడం కంటే మా బ్రతుకులను మార్చుకొని మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని నీ పిల్లలైన వారందరికీ ఇవ్వండి. భోజనానంతరం మరికొన్ని మాటలు మాకు నేర్పించవలసిందిగా వేడుకొనుచు యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.